వారు జ్ఞానము కలిగి జీవిస్తూ ఆత్మలో బలము కలిగి ఉన్నారు కాబట్టి బుద్ధిమంతులుగా దేవుణ్ణి ఎదుర్కోగలిగారు. వాళ్ళ సిద్ధల్లో నూనెను నింపుకున్నారంటే వాళ్ళు మంచి ఆలోచన కలిగి ఉన్నారు. ఏమిటంటే దివిటీలు ముఖ్యము కాదు, మనిషిగా బ్రతికుండడం, ఏదో మనిషిగా దేవుని బిడ్డలు అని అనిపించుకోవడం, క్రైస్తవులు అని అనిపించుకోవడం కాదు ముఖ్యము. మన హృదయాల్లో దేవుని వాక్యము నివసించాలి, దేవుని వాక్య ప్రకారము జీవించాలని ఎరిగి ఉన్నారు బుద్ధి కలిగిన కన్యకలో. ఒట్టిగా వెళ్ళడానికి వీల్లేదు ప్రభు దగ్గరికి. శ్రేష్టత కలిగి ప్రభుని ఆశ్రయించాలి. శ్రేష్టత కలిగి ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి కోరదగిన వాటి యందు ధ్యానం ఉంచి వారు ఒక నిర్దిష్టమైన గురితోనే ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చి అక్కడ నిలబడ్డారు. అయితే ప్రభు రావడం ఆలస్యమైంది, పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, ఈ 10 మంది కన్యకలు నిద్రపోయారు. వాళ్ళు నిద్రించారు. అలా నిద్రపోతున్న సమయంలో వీరు సిద్ధులతో నూనె నింపుకొని ఉన్నారు, ఒక నిర్దిష్టమైన గురి కలిగిన వారిగా ఉన్నారు. బుద్ధి లేని వారు గురి లేదు, వాళ్ళు అసలు ఎటు పోతున్నారో వారికే తెలియదు, వాళ్ళ బ్రతుకు ఏం కాపోతుందో వారికే తెలియదు, రేపు దినం గురించి ఆలోచించరు, దూరదృష్టి కలిగి ఉండరు. బుద్ధి లేని వారు ఇక్కడికిక్కడికి ఇప్పటికే ఆలోచిస్తారు, ఈ రోజే ఆలోచిస్తారు. కానీ జ్ఞానవంతులు దీర్ఘదర్శి కలిగి ఉంటారు. ఈరోజు ఈ పని చేస్తున్నా, రేపేం జరగబోద్దో, ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా, ఈ నిర్ణయాన్ని బట్టి రేపేం జరగబోద్దో అనే విధంగా దీర్ఘదర్శి కలిగి ఉంటారు. అయితే వీరు చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. సిద్ధల్లో నూనె లేదు కానీ నిర్లక్ష్యంగా నిద్రపోతున్నారు బుద్ధి లేని కన్యకలు. నిర్లక్ష్యానికి ప్రతిఫలము ఉంటుందా? ఖచ్చితంగా నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఉంటుంది. అదే సమయంలో ప్రభు రాకడ సమీపించింది, పెళ్లి కుమారుడు వచ్చాడని కేకలు వినబడుతూ ఉన్నాయి. వీరు ఎదుర్కోవడానికి వెళ్తుంటే వీరి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా, నిజంగా ఎవరు ఆత్మీయులో, ఎవరు దేవుని ప్రేమించే వాళ్ళో, ఎవరు దేవుని యొక్క సన్నిధిలో డెడికేషన్ ప్రతిష్ఠించబడిన జీవిత విధానం ఉందో వాళ్ళని ఒకవేళ ఒక లైట్ వెలగాలి, మిగతా లైట్లు ఆరిపోవాలి అని అంటే ఎన్ని లైట్లు వెలుగుతాయి? ఈ విధంగా బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు 10 మంది కన్యకల్లో కొన్ని లైట్లు 5 లైట్లు వెలుగుతున్నాయి, 5 లైట్లు మాత్రం ఆరిపోయి ఉన్నాయి. వీరు పడుకొని ఉంటే ఒక వార్త వినబడుతుంది, పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి లేండి. వెళ్తున్నప్పుడు వీళ్ళ దివిటీలంట వెలుగుతూ ఉన్నాయంట. అంటే వీరు ఆత్మీయంగా జీవముతో నింపబడి ఉన్నారు, వెలుగుతున్నారు, వెలిగించబడిన వారు. వీళ్ళు ఆత్మీయంగా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ప్రభు గురించి, ప్రభు యొక్క వాక్యము గురించి, వాక్యానుసారమైన జీవితం గురించి వీరు ఆలోచించేవారిగా ఉన్నారు, ప్రభు మార్గమును వెంబడించేవారిగా ఉన్నారు. వీరి దివిటీలు వెలుగుతున్నాయి. ఈరోజు మీ జీవితాల్లో దేవుని ఇచ్చినటువంటి వాక్యము వెలుగై ఉండెను, వెలుగుతుందా, ఆరిపోయిందా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము వాక్యము వెలుగుతుందా, ఆరిపోయిందా? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి నువ్వు జ్ఞానము తెచ్చుకొనుము. సోమరి జీవితాలు, చురుకులేని జీవితాలు, సోమరివాడి మీదకి దారిద్రత వస్తుందంట. ఈరోజు చాలామంది జీవితాల్లో సోమరిపోతులే. ఉద్యోగం చేసే దగ్గర కానీ నిర్లక్ష్యత. వివాహమైన స్త్రీలలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ నిర్లక్ష్యత అనేది ఉంది. మీరెంతో కాలం నుంచి దేవునిలో ఉన్నారు, ఎంతో కాలం నుంచి మీరు బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు పొందారు. ఎన్ని సంవత్సరాలు? 5, 10, 20. ఏం చేసావు ప్రభు కోసం? ప్రభు కోసం ఎన్ని ఆత్మలను రక్షించావు? లేకపోతే దేవుని కోసం ఏ విధంగా నీవు సాక్షిగా మారావు? ఏ విధంగా ఎంతమందికి మాదిరిగా అయ్యావు? ఏది ఈ ప్రశ్నలకు జవాబు నీ జీవితంలో? నిర్లక్ష్యానికి పేమెంట్ ఉంటుందా? ఎక్కడ నువ్వు జీవించినా, ఏ యొక్క స్థలంలో నిన్ను పెట్టినా, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావంటే నీ జీవితంలో ప్రతిఫలం పొందుకుంటావు అంతే.
మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డ మనిషి ఏమి విధితే అది కోయవలసిందే. బుద్ధి లేదు ప్రభువా, బుద్ధి లేకపోవడం వల్ల ఈ తప్పు చేశానయ్యా, బుద్ధి లేకపోవడం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నానయ్యా, బుద్ధి పోవడం వల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నానయ్యా అని ఎంత ఏడ్చినా ప్రలాపించినా నీ జీవితంలో ఏమీ జరగదు. చాలామంది ఇదే అంటారు, పొరపాటు అయిపోయింది ప్రభు అంటారు. పొరపాటు అయిపోయినా అది గ్రహపాటే. దేవుని దగ్గర పొరపాట్లు ఏమీ లేవు. విత్తనాలు విత్తుతున్నావు నిర్లక్ష్యంగా, లెక్క లేకుండా విత్తుతున్నావు, అవి ఫలించేస్తాయి. ఒకవేళ దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటావేమో, కానీ విత్తిన విత్తనాలు మాత్రం ఫలించకుండా ఉండవు. ఏమి విత్తితే అది కోయవలసిందే. నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఉంటుంది. జాగ్రత్త, నిర్లక్ష్యానికి ప్రతిఫలము ఉంటుంది.